ఎప్పుడైతే దేవుని నీతి అయినటువంటి క్రీస్తు నిమిత్తం సాక్షి అవ్వాలనుకుంటావో, ఇక నుంచి నీతి ప్రవర్తన కలిగి ఉండాలనుకుంటావో, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలని ఆశపడతావో, ఆటోమేటిక్గా అప్పటిదాకా నీతో సహవాసంలో ఉన్న వాళ్ళే నీకు రివర్స్ అయిపోతారు. నీ కుటుంబమే నీకు రివర్స్ కావచ్చు, నీ సమాజం నీకు రివర్స్ కావచ్చు, నీ కొలీగ్స్ నీకు రివర్స్ కావచ్చు, నీ సొంత శరీరమే నీకు రివర్స్ అయిపోతుంది. ఇప్పటిదాకా నీకు లేని ఫైట్ ఒకటి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ ఫైట్ ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు నిన్ను ఇబ్బంది పెడతా ఉంటుంది, హింసిస్తూ ఉంటుంది. అది కూడా ఎందుకు నీకు అనుమతించబడిద్దంటే, దేవునికి తెలియక అనుమతించబట్టంగా, తెలిసే అనుమతిస్తాడు. దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే మరి నీ నిజాయితీ, నీ నమ్మకత్వం నిగ్గుతేలాలిగా. కొంతమంది నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని తలో మాట అంటున్నారు అన్నయ్య, మా బజార్ వాళ్ళందరూ నన్ను అదో రకంగా చూస్తున్నారు అన్నయ్య అంటారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే దండేసి దండం పెడతారని ఎక్కడ లేదు బైబిల్లో. మళ్ళీ చెబుతున్నా, యేసు ప్రభువుని నమ్ముకున్న రోజు నుంచి ఇక నీకు దండేసి కనపడే వాళ్ళందరూ దండం పెడతారు, సాష్టాంగ దండ ప్రమాణాలు చేస్తారని ఆడ లేదు. హింస పెడతారనే ఉంది. యేసయ్య కావాలా? అట్లయితే ఆ హింసను తట్టుకో. ఊరు మొత్తం ఏకమైనా సరే, వాళ్ళందరూ ఒక్కటై నీ మీద ద్వేషించి దుర్మార్గం చేసినా సరే, నువ్వు క్రీస్తు కోసం సాక్షిగా నిలబడాలి. ఆ దమ్ము నీకుందా? ఉంటేరా. అంత సీల్ నీకు లేదా? అట్టయితే సర్దుకో, పిరిగి పందా, ఇప్పుడే సర్దుకో. చెబుతున్నా, క్లియర్గా చెబుతున్నా. ఉందా నీకు దమ్ము? దా, వచ్చి నీళ్ళ దగ్గరికి రా. తలంత లోతు నీళ్ళలో మునుగుతావు నువ్వు. ఇప్పుడు నువ్వు దేవునితో చేసిన ప్రమాణం చచ్చిందాకా తప్పిపోకూడదు. కుటుంబం అంతా ఏకమై గట్టుగట్టి నిన్ను అవమానించి అవహేళన చేసి నెట్టేసినా సరే, దానికి కూడా సిద్ధం అవ్వాలి తప్ప కుటుంబ సంతోషం కోసం దేవుణ్ణి వదిలిపెట్టే దిక్కుమాలిన స్థితికి దిగజారొద్దు. ఆ దమ్ముంటే రా, లేదా పిరిగితనం ఉందా? పిరిగి పొందా, సర్దుకో. నీ సొంత శరీరం ప్రతిరోజు నీ మీద యుద్ధం చేస్తుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు బలాన్ని దేవుడిస్తాడు, పరిశుద్ధాత్మనిస్తాడు. నీకు ఇప్పుడు తన పరిశుద్ధాత్మనిస్తాడు. ఆ ఆత్మ బలముతో నువ్వు శరీర క్రియలను చంపాలి. ఇప్పటిదాకా వ్యసనాలకు బానిసయ్యావా? నీ ఆత్మ బలహీనమైపోయి, నీ శరీరం బలమైపోయి నిన్ను జయించిందా? అయితే ఇప్పుడు నీవు పరిశుద్ధాత్మను పొందబోతున్నావు. పరిశుద్ధాత్మను పొందుతావు. దేవుని శక్తి నీలోకి వచ్చింది. ఇప్పుడు నువ్వు వాటిని గెలవాలి. రక్షణ పొంది కూడా మళ్ళా నువ్వు వాటికి బానిస కావడానికి వీల్లేదు. వాటి మీద యుద్ధం చేయాలి. అవి చుట్టలైనా, బీడీలైనా, సిగరెట్లైనా, మందైనా, కైనీలైనా, చెత్త ఏదైనా సరే యేసు నామములు వదిలిపోవాలంతే. ఏ పాపాలైనా సరే, ఏ వ్యసనాలైనా సరే, ఏ వ్యభిచారాలైనా, ఏ లింకులైనా తెగిపోవాలి యేసు నామములు. ఈరోజు బాప్తిసం పొంది కూడా మళ్ళీ 2 కుంపట్లు మెయింటైన్ చేయడం కుదరదు. అక్రమ సంబంధాలు కుదరదు, అవినీతి కార్యకలాపాలు కుదరదు. వాటిని విసర్జించాలి. ఆ దమ్ముంటేరా, లేకపోతే సర్దుకోపో. పాపమే కావాలనుకుంటే పో. పరలోకం కావాలి, నిత్య నరకం వద్దు, నిత్య జీవం కావాలంటే రా, సిద్ధపడరా. ఎందుకంటే ఒక పక్క శరీరం, ఒక పక్క కుటుంబం, ఒక పక్క సమాజం మొత్తం ఏకమై నీ మీద యుద్ధం ప్రకటిస్తాయి. ఎందుకంటే వీళ్ళ వెనక దెయ్యాలు ఉంటాయి, అవి లేపుతాయి అన్నమాట. అవి లేపుతాయి నీ మీదికి. నువ్వు గుర్తుపట్టాలి. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు రివర్స్ అవుతున్నారంటే వీళ్ళ తప్పు కాదు, వీళ్ళ వెనక ఆడిస్తున్న దయ్యాలని ప్రార్థనలో వాటిని బంధించాలి. అవి వాటిని బంధిస్తే వీళ్ళు కంట్రోల్ అవుతారు. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? కాబట్టి ప్రతిదినం ప్రార్థనలో పోరాడుతూ వాటిని బంధిస్తూ వీళ్ళ ఎదుట సత్ప్రవర్తన కలిగి నడుచుకుంటే ఇప్పుడు నిన్ను విమర్శించి ఎగతాళి చేసే నీ కుటుంబం, నీ సమాజం వాళ్ళే తర్వాత నీతో కలిసి చర్చికి వస్తారు. వాళ్ళు
ఆ దమ్ము నీకుందా? ఆ ధైర్యం నీకుందా? ఆ తెగింపు నీకుందా? అవసరమైతే కొన్ని శ్రమలు ఎదుర్కోవాలి. మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాం మిమ్మల్ని. ఏమండి, 25 ఏళ్ళు చదివితే 30 ఏళ్ళు చేయడానికి ఉద్యోగం వచ్చింది. ఈ 25 ఏళ్ల చదువులో ప్రతి దానిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. మళ్ళీ ఎందులో ఫెయిల్ అయినా మళ్ళీ జాబ్ రాదు. అవునా? ముష్టి 30 ఏళ్ళ ఉద్యోగం అయిపోయినాక సెలవు కప్పి దండేసి ఇంక బోరా అంటారు. ఈ 30 ఏళ్ళ ఉద్యోగానికి 25 ఏళ్ల చదువు మొత్తం పరీక్షలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాల్సి ఉంటే మరి పరలోక రాజ్యములో యుగయుగాలు నువ్వు ఉండటానికి మరి టెస్టుల్లో నువ్వు పాస్ అవ్వద్దు? మరి అసలు నాకు ఏ టెస్ట్ వద్దు, నాకు ఏ టెస్ట్ ఎట్లా, అసలు ఎట్లా సాధ్యమవుతుంది అది? చెప్పు, ఎగ్జామ్ కావాలా వద్దా? ఎగ్జామ్ లేకపోతే పై తరగతి లేదు. ఎగ్జామ్లో పాస్ అయ్యావా ఇంకొక తరగతి, ఇంకొక మెట్టు అంతే కదా. 9th పాస్ అయితే 10th పాస్ అయితే ఇంటర్మీడియట్. అట్లా ప్రతి మజిలీలో ఒక ఎగ్జామ్ నీకు ఎదురవ్వచ్చు. ప్రతి ప్రయాణంలో ప్రతి మజిలీలో ఒక స్టెప్, ప్రతి స్టెప్లో నీకు ఒక పరీక్ష ఎదురు కావచ్చు. అది పాస్ అయితే నెక్స్ట్ ఇంకో స్టెప్ ఎక్కుతావు, అది పాస్ అయితే ఇంకోటి. అట్లాగా పరీక్షలకు కూడా సిద్ధమయ్యే రండి. నేను చెప్పను, ఇక బాప్తీసం తీసుకున్న కాడి నుంచి ఇక నీకు మామూలుగా ఉండదు. ఇక ఏమిలే మెత్తటి పరుపుల్లో అప్పడంగా తిని ఇక దొరలాటమే అని నేను చెప్పను. స్తోత్రం. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం. మనకు పోరాటమే. పోరాటానికి సిద్ధమా? దడగమ్ముతుందా? ఎందుకు దడ? నీకు తోడు ఆయన ఉంటాడు. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా. నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, నీకు తోడుంటాడు, నాకు తోడుంటాడు, మనకు తోడుంటాడు. ఒక మాట చెప్తా, ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా, నాకు ఎదురైనా, మనకు ఎదురైనా, కొన్ని ఆనందకరమైన పరిస్థితులే కాదు, కొన్ని విషాదకరమైన పరిస్థితులు, శ్రమతో కూడిన పరిస్థితులు, ఇబ్బందితో కూడిన పరిస్థితులు మనకెదురైనా మొక్కవోని దీక్షతో, స్థిర విశ్వాసంతో ఏది జరిగినా నీకే మహిమ ప్రభు అనుకుంటూ సాగిపోయే స్థిర చిత్తం అనేది మనకు ఉండాలి. స్థిర చిత్తం మనకు ఉండాలి.